ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అంగం పైన ఎటువంటి స్కిన్ లీజన్స్ ఉంటే మనం చూసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే అంగం పైన చర్మం పైన ఏమన్నా చిన్న చిన్న గుల్లలు కానీ లేకపోతే చిన్న చిన్న పుండ్లు కానీ అట్లాంటివి అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏం చేయొద్దు అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. హలో ఎవరీవన్, ఐమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, ఆండ్రోనైన్ హాస్పిటల్స్, బేగంపేట్, హైదరాబాద్. మొదటిగా అంగం పైన చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రావడం వెరీ వెరీ కామన్. ఎందుకంటే సెక్స్ చేసినప్పుడు ఫీమేల్స్ లలో వాళ్ళ పిహెచ్ మన పిహెచ్ వేరుంటుంది కాబట్టి కొద్దిగా అసిడిక్ అయినప్పుడు ఆ స్కిన్ ఇరిటేట్ అయ్యి మన పైన చిన్న చిన్న గుల్లలు చిన్న చిన్న కురుపులు రావడం వెరీ కామన్. కానీ ఒకవేళ పెద్ద పెద్ద పుండ్లు అవుతుంటే పెద్దగా దాని నుంచి పస్సుగా ఇలాంటిది ఏదైనా రిలీజ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టు. ఇన్ఫెక్షన్స్ ఉంటే మొదటిగా ఆలోచించాల్సింది ఏంటంటే మనం సెక్స్ ఏమైనా బయట చేసామా, బయట చేయాలంటే తెల్లని వాళ్ళతో చేసినామా లేకపోతే కాండం లేకుండా చేసినామా, అది మొదటిగా రూల్ అవుట్ చేసుకోవాలి. ఒకవేళ తెల్లని వాళ్ళతో సెక్స్ చేస్తే ఖచ్చితంగా కాండం వేసుకోవడం మంచిది. ఒకవేళ వేసుకోలేదు ఇట్లాంటివి వస్తే మీరు చేసుకోవాల్సిన కామనెస్ట్ టెస్ట్ మనం చూస్తే ఒకటి హర్పిస్ అనేది వెరీ కామన్ గా వస్తుంది మనకి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లలో. హర్పిస్ అనేది వెరీ వెరీ కామన్. సో ఒక్కసారి హర్పిస్ టెస్ట్ చేయించుకోండి. హర్పిస్ లో ఐజీఎం ఉంటుంది, హర్పిస్ సింప్లెక్స్ వైరస్ 1, హర్పిస్ సింప్లెక్స్ వైరస్ 2 అని ఇలా 2 వైరస్లు ఉంటాయి. అలా ఐజీఎం. సో ఇది టెస్ట్ చేయించుకున్న తర్వాత ఒకవేళ పాజిటివ్ ఉంటే కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ ఉంటాయి. ఒక 10 days వాడితే డెఫినెట్గా పర్మనెంట్గా ఇది మనకి వైరల్ లోడ్ అనేది మొత్తం తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. రెండోది నార్మల్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, నార్మల్ హర్పిరాక్స్ అని అంటే ఎనీ యాంటీవైరల్ క్రీమ్ ఉంటుంది. అది లీజన్స్ పైన రోజుకి 4 సార్లు పెడితే అది కూడా తగ్గిపోతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయినా కానీ మనం దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, దాంట్లో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంగం పైన చాలా ఎక్కువగా వచ్చినాయి అంటే డెఫినెట్లీ సిఫిలిస్, గొనోరియా, వీడిఆర్ఎల్ టెస్ట్ ఉంటుంది. ఈ వీడిఆర్ఎల్ టెస్ట్ చేస్తే కూడా ఈ సిఫిలిస్, గొనోరియా ఉంటే దానికి సింపుల్ యాంటీబయాటిక్ థెరపీ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ పైన లీజన్స్ అంటే ఒకవేళ కొన్నిసార్లు అంగం చిన్న అయిన తర్వాత ఆ అంగం వెనక కన్న తర్వాత చిన్న చిన్న మైక్రో పస్ట్యూల్స్ లాగా ఉంటాయి. దాని గురించి వరి కావద్దండి, అది నార్మల్. దానివల్ల పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు, అది పెద్ద ప్రాబ్లం చేస్తుందని కూడా ఏం లేదు. సో భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఎటువంటి అంగం పైన ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా వరి అవ్వద్దు. ఒకసారి నియరెస్ట్ ఆండ్రాలజిస్ట్ ని కలవండి, అసలు అది ఏంటో ఒకసారి డయాగ్నోస్ చేసుకోండి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తే 10 to 15 days లో కూడా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. సెక్స్ హ్యాపీగా చేసుకోండి. మేక్ షూర్ కానీ బయటకు పోయేటప్పుడు మాత్రం డెఫినెట్లీ కాండమ్స్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. అది వేసుకొని పక్షంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రిస్క్ వద్దు, హ్యాపీగా సెక్స్ చేయండి. దట్ ఈస్ మోర్ రియలీ ఇంపార్టెంట్. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కింద మెసేజ్లో కామెంట్స్లో కామెంట్ చేయండి, లేకపోతే నన్ను వచ్చి కలవండి. థ్యాంక్ యూ సో మచ్.